మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. శ్రీకాకుళం జిల్లా లావేరు బుడుమూరు గ్రామంలో అకాల వర్షం గాలుల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల కోసం నష్టం పరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు నాయకులు సిహెచ్ అమ్మానాయుడు, వెలమల రమణ డిమాండ్ చేశారు. రైతులు గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపి వ్యవసాయ అధికారి మహేష్ నాయుడు, కార్యదర్శి వి అప్పలనాయుడుకి వినతి పత్రం అందజేశారు. నష్టం పొందిన మొక్కజొన్న, అరటి, మిరప, నువ్వులు, వరి పంటలకు 50,000 లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే పంట నష్టాన్ని నమోదు చేసి బాధితులకు పూర్తి పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షాలతోనే ఈరోజు సుమారు 600 నుంచి 800 ఎకరాలు ఇవాళ జొన్న, అదేవిధంగా అరటి, నువ్వు, శనగ, వరి మొత్తం పంటలన్నీ కూడా ఇవాళ దోషమైపోయి ఈ రోజు రైతాంగం అచ్చెన్నాయుడు గారిది ఈ శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ జేడీ పోస్టు సంవత్సరం నుంచి లేదు. ఈవేళ వ్యవసాయ శాఖ జేడీ లేకపోతే ఈవేళ రైతాంగానికి ఆదుకున్నారు ఎవరు అని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం రైతుల కోసం గొప్పలు చెప్తుంది. ఇవాళ రైతాంగం నష్టపోయి ఇబ్బందులు పడుతూ లేదు. ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కానీ మార్చేసి వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డిఎంహెచ్ఓ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లకు మైత్రి ట్రాన్స్ క్లినిక్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 22 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, ప్రతి గురువారం వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ అరుణకుమారి తెలిపారు. అలాగే హెచ్ఐవి రోగులకు చికిత్స, ఆసరా పెన్షన్ల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని వైద్యులు వెల్లడించారు. ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మనకి ప్రతి గురువారం రోజు ఇక్కడ క్లినిక్ నిర్వహించడం జరుగుతుంది. ఆ క్లినిక్ లో సైకియాట్రిస్ట్ మరియు డర్మటాలజిస్ట్ వాళ్ళు చూస్తారు. క్లినికల్ చెకప్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మన దగ్గర ఓపీ తీసుకున్న వీళ్ళందరికీ ట్రీట్మెంట్, వాళ్ళకి ఓపీ చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బండారు శ్రీనివాస్, ఐసిడిసి కౌన్సిలర్లో మనకు హెచ్ఐవి బాధితులు 3,000 పైన ఉన్న వాళ్ళు 242 మందికి ఆసరా పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీరందరినీ మనం ఏఆర్టీ సెంటర్ ద్వారా వారికి ప్రభుత్వం వైపు నుండి కలిగే ప్రయోజనాలతో పాటు వారి యొక్క జీవితకాలం పెంచుకోవడానికి ఏఆర్టీ డ్రగ్స్ క్షేత్రస్థాయిలో వారిని ప్రేరేపించడానికి అవుట్రీచ్ వర్కర్స్ ద్వారా వారిని ఏఆర్టీ జిల్లా కేంద్రానికి తరలించి వారికి. హాయ్ అండి, నా పేరు వచ్చేసి కె రమ్యారెడ్డి. నేను వనపర్తి డిస్ట్రిక్ట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ అండి. ఈ రోజు మా మైత్రి క్లినిక్ లో నేను ఒక కోఆప్షన్ గా జాబ్ చేస్తున్నాను. ఈ రోజు హెల్త్ డే మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క సేవలను కూడా మేము వినియోగించుకుంటున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాను. కూకట్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. 8 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనం డిగ్రీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ప్రైవేటు స్థాయి నాణ్యమైన విద్య అందిస్తున్నామని, కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.
భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి అవసరమైన భూమిని కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ఇంజనీర్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, చౌదరి కౌసల్ గారికి, స్టాఫ్ అందరికీ, నాయకులందరికీ, ప్రజలందరికీ 7,80,00,000 డిగ్రీ కాలేజ్ చక్కగా డెవలప్ చేసుకోవడం జరిగింది. దీంట్లో జూనియర్ కాలేజ్ కూడా ఉండడం జరిగింది. దీనికి ఉషా ద్వారా అదేవిధంగా గారు కూడా ల్యాండ్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు. దీనికి ల్యాండ్ అలాంటి తెప్పించే బాధ్యత తీసుకుంటా ముఖ్యమంత్రి గారు తీసుకోబోయి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పట్ల ఇలా ఉత్తరపల్లి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్తో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కూడా ఇలా రాష్ట్రానికి ఆవశ్యంగా ఉండే విధంగా మరి ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కానీ బండి గారు కష్టపడి తీసుకురావడం జరిగింది. మా వంతు కూడా ల్యాండ్ కావాలని చెప్పినారు. తప్పకుండా ల్యాండ్ ఇప్పించి ఇక్కడ ఎన్ని నిధులైనా కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ 108 కలశ పూజలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీవారం సందర్భంగా చక్రస్థానంలో ప్రత్యేక పూజలు జరిపినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణ దంపతులతో పాటు భక్తులు దంపతులు కలిసి హోమాలు, పూర్ణాహుతులు, కళాభిషేకాలతో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అన్న సంతర్పణలో సుమారు 12,000 మంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలు, భక్తులు, కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, కుంభప్రోక్షణ, మంగళాసనాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష సంపూర్ణ పోషణ పథకాన్ని డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ప్రారంభించారు. ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పుష్టికరమైన ఆరోగ్యం అందించే లక్ష్యంతో అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్య పరిరక్షణకు అనేక పథకాలు తీసుకువచ్చాయని, గ్రామంలో ప్రతి కుటుంబం ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తమ బృందం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సేవా కమిటీ సభ్యులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తారీఖు, అది ఎందువల్లంటే ఈ హాస్పిటల్ పుట్టినరోజు 9వ తారీఖు కావడంతో ప్రతి నెల 9వ తారీఖు నాడు కోటనందూరు మండలంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఉచితంగా, అలాగే ప్రతి నెల 9వ తారీఖు నాడు 9 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం కూడా చేస్తూ గతంలో 4-5 నెలల నుంచి చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రారంభించి ఈ నెల కూడా సుమారు 20 మందికి 9 నెలలు నిండిన 20 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పౌష్టికాహారం అందించినందుకు పోతల సూరిబాబు గారు, మాజీ మండల నాయకులు గాడి రాజబాబు గారు, అలాగే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఫాదర్
విన్సెంట్ ఫెర్రర్ తన భార్య ఆన్ ఫెర్రర్తో కలిసి ఆర్డీటీ స్థాపించి అనంతపురం జిల్లాలో పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు, వికలాంగుల అభ్యున్నతికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆహారం కోసం పని, గృహ నిర్మాణం, వైద్య సేవలు, మహిళా సాధికారత, నీటి సంరక్షణ, క్రీడల అభివృద్ధి వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి చిరన్మసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, సామాజికవేత్తలు, ప్రజలు పాల్గొన్నారు. మన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు పెద్ద కార్యక్రమాలు చేసి ఈ యొక్క ఆర్టీటీ సంస్థను కాపాడుకునే దాంట్లో భాగంగా మనం కూడా భాగస్వాములు అయినాము. కావున భవిష్యత్తులో ఈ యొక్క ఆర్టీటీని కాపాడుకునే దానికోసం, ఈ యొక్క వీళ్ళ యొక్క సేవలు కొనసాగేదానికోసం మన పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన జయంతి సందర్భంగా మేము పెద్ద నివాళులు అర్పిస్తున్నాం. ప్రోత్సహిస్తున్నాడనే దాంట్లో భాగంగా ఆయనకి ఎఫ్ఆర్సీఏ విదేశీ నిధులు రాకుండా ఆయన అడ్డుకోవడం, మళ్ళీ వాళ్ళే మేము చేస్తున్నామని చెప్పి ఆ నిధులను మేము విడుదల చేస్తున్నాము, ఎఫ్ఆర్సీకి అనుమతులు ఇస్తున్నామని చెప్పి ఈరోజు ఈ కేంద్ర శ్రీకాకుళంలో స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని జేసీఐ సభ్యుడు మండపల్లి రవి తెలిపారు. బాటసారులు, వాహనదారులు, విద్యార్థులు, స్థానిక ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రెండో రోజు నిర్వహించిన కార్యక్రమంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అరుణకుమారి, వైసీపీ నాయకులు, జేసీఐ సభ్యులు పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు కంపినేని ఉషారాణి, ప్రాజెక్టు చైర్మన్ మణిశర్మ, వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమ్శంకర్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ మజ్జిగ చలివేంద్రం కొనసాగుతుందని, ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రకళ, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు ఉర్లం పాల్గొన్నారు. ఎవడో తెలుసు వంట ప్రతి ఎలాగోలాగా ఇప్పుడు ఎందుకు ఐఫోన్ కాదు ఇది, కెమెరా క్లారిటీ రావడానికి ఏంటి ఏంటి అయి చెప్పింది మోడల్, అదే నాకు తెలియదు. రాజంపేట నియోజకవర్గం నందలూరులో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపూరి వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడని, రాజకీయంగా ఎదుగుతున్నందుకే కొందరు అసూయతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నానన్న ఆరోపణలపై స్పందిస్తూ తుంటి ఎల్లయ్య ప్రమాదం సమయంలో తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బునే తిరిగి తన ఖాతాకు జమ చేశారని, దీనిని కొందరు సీఎంఆర్ఎఫ్ నిధులతో ముడిపెట్టి వక్రీకరిస్తున్నారని చెప్పారు. గతం 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో పనిచేస్తున్నానని, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు పార్టీ అధిష్టానానికి అందజేస్తానని తెలిపారు. ఎందుకంటే నా సిన్సియారిటీ చూసి నేను డబ్బులు చెప్పి కాదు, ఒక ఎస్సీ ఈరోజు నా మీద కుదరదు, ఏ కార్యక్రమం భయపడలేదు. మీరు ఎన్ని వీడియో చేసుకుంటారో కొందరు టీడీపీ నాయకులు ఈ ఎస్సీ వీరి కింద అనే చాలా. బాపట్లలో శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 15న మాస శివరాత్రి సందర్భంగా కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో చింతామణి గణపతి మహాకుండ హోమార్చనం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు తెలిపారు. శ్రీ పరభవ నామ సంవత్సర ద్వాదశ రాసుల వారికి సర్వదోష నివారణ, ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం నవగ్రహ, రుద్ర, సుదర్శన, దుర్గా,
మన్యు సూక్త, మహా మృత్యుంజయ మంత్రాలతో ప్రత్యేక పూజలు, హోమాలు, గణపతి అభిషేకం, నవగ్రహ జపం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సహస్ర గోత్రనామాలతో పూజలు చేసి 1000 మంది గోత్రనామాలు నివేదించబడతాయని పేర్కొన్నారు. సమస్త రూపాయలుగా నిర్ణయించి ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఒక 15 మందిని కూర్చోబెట్టి ఫలాపేక్ష లేకుండా భక్తజనుల కోసం సర్వకార్యసిద్ధి కోసం నిర్వహించబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా ఆ రోజు జరిగే ఈ కార్యక్రమానంతరం హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేసేప్పుడు అది పట్టుకొని ప్రదక్షిణం చేసి అది తీసుకువెళ్ళి ఇంటికి కట్టుకుంటే ఈ ఫలితం వల్ల సమస్త దృష్టి దోషాలు పోయి ఇంటికి ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ బజారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. చింతామణి గణపతి హోమం 9701489906లో సంప్రదించి మీ వంతు సహకారం అందించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలి. ఈ మహత్తర విశేష కార్యక్రమం ఆ గణపతి స్వామి. ఆముదాల వలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలోని చలంత్రి పంచాయతీ పరిధిలో మర్రిపాడు బురిటివలస గ్రామంలో ప్రధానమంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనా రవికుమార్ పాల్గొని ఎస్సీ/ఎస్టీ కుటుంబాల గృహాలకు ఉచిత సోలార్ పవర్ ఏర్పాటు ప్రయోజనాలను వివరించారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడంతో పాటు బకాయిలపై రాయితీలు, సులభ వాయిదాల సదుపాయం కల్పించడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం ఉపశమయం కలిగిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 5 నుంచి 14 వరకు జరిగే ఈ యోజనను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 12 నెలలు వేడికి దీని మీద పడి కరెంట్ ఉత్పత్తి అయ్యి కరెంట్ వస్తుంది. అంటే సూర్యరశ్మి ద్వారా కరెంట్. అర్థమైంది కదమ్మా? ఇది నువ్వు జాగ్రత్తగా ఉంచాలి. ఇది నీ ఇంటి మీద పెట్టినందుకు నీకు నెలకు 200 రూపాయలు ఇస్తాము. ప్రభుత్వం 200 రూపాయలు నీకు ప్రతి నెల ఇస్తుంది. అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? నెలకి 200. సంవత్సరం అంటే 12 నెలలు. 12 నెలలకి ఎంత వస్తుంది? ఎంతనైనా 2400. ఓకేనా? రైట్. ఓకే రైట్. ఏమ్మా? అంటే ఈ రోజు నుంచి నీకు సంవత్సరానికి 2400 దీని మీద వస్తుంది. దాని మీద 10. బాపట్ల జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా స్టాళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించి రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. బట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ స్టాల్లో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం ఏప్రిల్ 15 నుంచి హెల్మెట్ తప్పనిసరి, నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానం, రోడ్డు భద్రత స్క్వాడ్లు, బ్లాక్ స్పాట్లు గుర్తింపు, డ్రోన్ సర్ఫ్లైన్స్ వంటి చర్యలను సీఎంకు వివరించారు. ఈ చర్యల ఫలితంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గినట్లు ఎస్పీ తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్స్ మండల లిమిట్స్లో సార్ వీఆర్ కండక్టింగ్ బైక్ ర్యాలీస్. నేనే పర్సనల్గా ఇనిషియేటివ్ చేసుకుని బైక్ ర్యాలీస్ అన్ని పోలీస్ స్టేషన్స్ కండక్ట్ చేస్తాను. ఎంతవరకు కంట్రోల్ చేయగలిగారు సార్? వాళ్ళు ఇప్పుడు ఏం చేశామంటే సార్, ఈ మ్యాథ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా ఆల్ పోలీస్ పర్సనల్ సార్ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ దే ఆర్ హ్యావింగ్ హెల్మెట్ అండ్ డ్రైవింగ్. ఫ్రంట్ ఎండ్ ఏదైతే మా పోలీస్ వింగ్ ఉందో దే ఆర్ ఆల్ వేరింగ్ హెల్మెట్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్. ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వీఆర్ ఎక్స్టెండింగ్ దట్ సార్. బిఫోర్ పబ్లిక్ మనం ఎన్ఫోర్స్ చేసే ముందు ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సార్. సో ఏప్రిల్ 15th నుంచి సార్ మనం వీఆర్ గోయింగ్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ హెల్మెట్ డ్రైవ్ సార్ జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా 6 రోడ్ సేఫ్టీ స్పెషల్ కోడ్స్ కూడా నేషనల్ హైవేస్ మీద డ్రైవ్ చేశాం సార్. వీఆర్ ఎఫెక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పిల్లలను కనాలి పిలుపును హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో మార్కాపురం జిల్లా కనగిరి మండలం తాళ్లూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దద్దాల శ్రీనివాస్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ఏడాది డిసెంబర్లో సీఎం తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యక్తుల మధ్య వివాదాలు సృష్టించేలా పోస్టులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్థానిక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త మోహన్ మురళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారి సివి రేణుకా సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరం లాంటివని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. మైనంపల్లి కుటుంబం సేవా కార్యక్రమాల ద్వారా అనాథ పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాండ్లు అందించి ఆదుకుంటోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 19 లక్షల రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి ద్వారా మన శంకరంపేట మండలికి ఇచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ అన్ని రంగాలలో కూడా శంకరంపేట మండలిని కానివ్వండి, మెదక్ నియోజకవర్గాన్ని కానివ్వండి ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒకటే కాదు ఇంద్రమ్మ ఇల్లు కోసం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో మరి కొత్త పథకాలు తీసుకొస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతామని చెప్పి అందరూ కూడా ఒక్కొక్కసారి ఈ అవకాశం. మరి ప్రజా పరిపాలన వచ్చి 2 సంవత్సరాల 3 నెలల్లో మన ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొస్తూ కొత్తగా మరి మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, మరి సన్నబియ్యం కావచ్చు, మరి రుణమాఫీ కావచ్చు, అలా కాకుండా మరి విద్యుత్ బిల్లులు ప్రతి పేద కుటుంబానికి అలా విద్యుత్ బిల్లులు కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంది మరి డబ్బులు పెట్టడం అనేది ఒక కళ మీదే అని ఇప్పుడు ప్రజాపాలన లక్ష్యంగా మరి ఇక్కడ ఈ పిలిపించిన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని దామర చెరువు కట్ట పునరుద్ధరణ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. 3.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా దామెర పన్ను ఆధునికంగా బ్యూటిఫికేషన్ చేసి ప్రజలకు ఆకర్షణీయ ప్రదేశంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే తెలిపారు. చెరువు చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటు చేసి ప్రజలకు విశ్రాంతి, వినోదానికి అనువైన వాతావరణం కల్పించనున్నట్లు చెప్పారు. పనులు పూర్తయిన తర్వాత పరకాల పట్టణానికి ప్రత్యేక గుర్తింపు లభించడమే కాకుండా స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి ఫస్ట్ ప్రియారిటీ రింగ్ బండ్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి దీన్ని కూడా మొత్తం టోటల్గా ఇరిగేషన్ వాళ్ళు కూడా తీసుకొచ్చి టోటల్ వాటర్ను కూడా డీవాటర్ అయితే టోటల్ డీవాటరైజేషన్ డీసీలింగ్ చేస్తున్నారు. దీన్ని కూడా ఆ ఏరియాలో డీసీలింగ్ చేసి చెత్త చెదరం రాకుండా కూడా కొంత పరిశుభ్రమైన ట్యాంక్గా కూడా దీన్ని డెవలప్ చేయడం కూడా చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా వెళ్ళేస్తాము. ఈ పరమ చెత్త దీన్ని అంతా కూడా తీసేయాలి. ఒకసారి నీట్గా చేస్తే పబ్లిక్ కూడా దీన్ని బాగా కాపాడుకుంటారు. ఆ ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. సంవత్సరం లోపల పూర్తయ్యే అవకాశం లేదు సార్, చేయాలి. గురించి చెప్పారు జూన్ ఎండింగ్ వరకు ఒక ఇదైతే 3 మంత్స్లో కాంట్రాక్టర్ ఏజెన్సీ అయితే 2 మంత్స్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఏ గారు వాళ్ళు కూడా చెప్తున్నారు. బండు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో 2 or 3. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. పరకాల టౌన్తో పాటు పరకాల, దామెర, ఆత్మకూరు, నడికూడ మండలాల పరిధిలోని 165 మంది అంగన్వాడీ టీచర్లకు ఈ స్మార్ట్ ఫోన్లు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగంతో సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందుతాయని ఎమ్మెల్యే అన్నారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు ICDS ద్వారా అందించే సేవలను ఆన్లైన్లో నమోదు చేయడంలో ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. కానీ వాళ్ళ 2 విషయాలలో కుటుంబాలు చితికిపోతున్నాయి. ఒకటి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివేయాలి అని చెప్పి ఒక వ్యసనం, ఒక వ్యవస్థలకు మనం కూరుకుపోయినాం. దాంతో అయితే 2 లక్షలు, 3 లక్షలు, కొన్ని స్కూల్ అయితే 5 లక్షలు, 10 లక్షలు పెడుతున్నారు. ఇవాళ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకున్నది ఎక్కడండి? మారుమూల గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి. ఈ దేశం యొక్క ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పెట్టే ఒక రాజ్యాంగానికి రచించడానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఒక దళిత.
వాళ్ళ హాస్టల్స్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్.